హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను రీసెంట్గా శివరాత్రి సందర్భంగా నేను మా ఫ్రెండ్స్ ఏలూరుకు దగ్గరలో ఉన్న బలివేని విజిట్ చేసామండి. ఈ వీడియోలో బలివే యొక్క విశేషాలు, ఆ ప్రాముఖ్యత అన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. సో గెట్ ఇన్ టు వీడియో. ప్రతి ఇయర్ శివరాత్రికి ఏలూరియన్స్ అందరూ కూడా బలివే విజిట్ చేస్తారు, ఎందుకంటే అక్కడ శివుని టెంపుల్ ఉంది. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏలూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బలివేని విజిట్ చేస్తారు. సో అలాగే మేము కూడా విజిట్ చేద్దాం అనుకున్నాం. డేలో మాకు కొన్ని అనివార్య కారణాల వల్ల మేము వెళ్ళలేకపోయాం. సో లేట్ నైట్ మేము ఫ్రెండ్స్ అందరం కలిసి మా జర్నీ స్టార్ట్ చేసాం. బలివేకి వెళ్ళే దారంతా పొలాల మధ్యలోంచి ఉంటుంది. జామ తోటలో, చెరుకు తోటలో, మొక్కజొన్న తోటలో రోడ్డుకి ఇరువైపులా ఉంటాయి. మధ్య మధ్యలో చిన్న చిన్న విలేజెస్ అయితే కనపడుతూ ఉంటాయి. మేము నైట్ బలివే బయలుదేరడం వల్ల ఎలాంటి విజువల్స్ మీకు చూపించలేకపోతున్నా, బట్ నైట్ వ్యూలో ఉన్న విలేజ్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను. మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పటికి 10:30. సో ఈ టైంలో ఎవరు ఉండరులే ఆన్ ది వేలో అనుకున్నాను నేను. చాలామంది రిటర్న్ జర్నీ అవుతున్నారు, కొంతమంది మా వెనకాల కూడా వస్తున్నారు. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నైట్ కూడా బలివేని విజిట్ చేయడం నాకు చాలా యూనిక్గా అనిపించింది. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే బలివే జర్నీ ఈసారి బాగుందనే చెప్తాను, ఎందుకంటే రోడ్లు అయితే అప్గ్రేడ్ అయినాయి, లైట్స్ అయితే బాగా పెట్టారు. ప్రీవియస్గా అయితే ఈ ఫెసిలిటీస్ లేవు. నౌ ఎవ్రీథింగ్ ఈజ్ అప్డేటెడ్. ఈ చరిత్ర గురించి, ఈ టెంపుల్ గురించి, అసలు ఇక్కడ ఎందుకు ఫేమస్ అయింది, ఏలూరు చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉన్నప్పటికీ ఈ టెంపుల్ ఎందుకు ఫేమస్ అయిందో బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. చూడండి, ఇక్కడ గుడిలోని స్వామివారి ప్రతిష్ట త్రేతాయుగంలో లింగ ప్రతిష్ఠ జరిగిందని ఇక్కడ చెప్తూ ఉంటారండి. శ్రీరాములు వారు రావణాసుడిని సంహరించిన తర్వాత అయోధ్యకి చేరడానికి ముందు బ్రహ్మహత్య దోషం పోగొట్టుకోవడానికి మార్గ మధ్యలో చాలా శివలింగాల్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అందులో భాగంగా బలివే అనే ప్రాంతంలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడం వల్ల ఇక్కడ శివలింగం ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడున్న భూమి చాలా అనుకూలమైన ప్రదేశం అని శ్రీరాములు వారు ఇక్కడ లింగ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అంతేకాకుండా శ్రీరాములు వారు సాక్షాత్తు ఆ పరమశివుణ్ణి ఆవాహనం చేసుకుని ఇక్కడ పూజలు చేయడం జరిగింది. అప్పుడు శ్రీరాములు వారికి ఆ పరమశివుడే ఇలా అని చెప్పారంట, ఇక్కడికి వచ్చి ఎవరైతే పూజలు నిర్వహిస్తారో, ఎవరైతే ఈ గుడిని సందర్శిస్తారో వాళ్ళ కోరికలు, వాళ్ళ కష్టాలు తీరుతాయని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాంతానికి బలివే అని ఎలా పేరు వచ్చిందంటే, ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని బలి చక్రవర్తి పరిపాలించిన దేశంగా పిలుస్తూ ఉండేవారు. ఇక్కడ ప్రజలందరూ స్వామివారిని బలే రామస్వామి అని కీర్తిస్తూ ఉంటారు. అకార్డింగ్ టు దట్ ఈ ప్రాంతాన్ని బలివే అని పిలవడం జరిగింది.
మేము బలివే రీచ్ అయ్యే సమయానికి గుడికి బ్యాక్ సైడ్ లో ఉన్న ఏరియాలో ఈ నాటకం ప్రదర్శన జరుగుతుంది. ఈ నాటకం అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, సింగిల్ టేక్ ఆర్టిస్టులు అంటే వెళ్ళేనేమో, ఒక టేక్ లో వెళ్ళు జనాలు అందరి ముందు వాళ్ళు అనుకున్న ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ఎక్కడ మిస్టేక్స్ ఉండవు, కరెక్షన్స్ ఉండవు. సో వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి నేను చాలా ఆశ్చర్యపోయా. బట్ సినిమా కూడా ఇక్కడ నుంచి వచ్చింది, ఈ నాటకాల నుంచి డెవలప్ అయ్యి సినిమాగా కన్వర్ట్ అయింది. సో వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి, వీళ్ళ హార్డ్ వర్క్ చూసి నాకు చాలా అప్రిషియేట్ చేయాలనిపించింది. ఇప్పుడు టైం 11:30 PM. బలివేలో మాత్రం క్రౌడ్ తగ్గలేదు, ఈ స్టాల్స్ క్లోజ్ కూడా అవ్వలేదండి. స్టిల్ అదే జోష్తో ఆ క్రౌడ్తో ఈ బలివే ఎలా ఉంది. సో మేము కూడా ఆ క్రౌడ్లో మిడ్ నైట్ వరకు కూడా అక్కడే స్పెండ్ చేసాం. నేను కూడా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేట్ నైట్. సో ఎప్పుడు డేనే వచ్చేవాడిని బలివేకి, ఈసారి మాత్రం లేట్ నైట్ కుదిరింది. ఈ లేట్ నైట్ ఎంత బాగుంటుందని నాకు తెలియదు. అసలు ఈ బలివేని ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారని నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా లేట్ నైట్ వరకు. టైం 12 అయింది, మిడ్ నైట్. సో మేము ఇక్కడ చికెన్ ఆర్డర్ చేసుకుని వెంటనే ఫ్రై చేయించి తిన్నాము. కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. మేము వెళ్తుండగా దారి మధ్యలో జీడి ప్రిపరేషన్ కనపడింది. అంత అలా కష్టపడి అలాగ సాగదీసి అలా ప్రిపేర్ చేసి మనకు అమ్ముతూ ఉంటారు. సో మనం లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంటాం. సో దిస్ ఈజ్ ద జీడి ప్రిపరేషన్. ఇక్కడ పిండ ప్రదానం చేసిన ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి స్నానం చేస్తూ ఉంటారు. ఈ స్నానం చేసే ఏరియా పేరు వచ్చేసి తమిళేరు లేక్ అంటారు. నా చిన్నప్పుడు చాలా ఫుల్ గా ప్రవహిస్తూ ఉండేది. ఇది కాలక్రమేణా ఇప్పుడు ఇలా మారింది. పిండ ప్రదానం చేసే ప్రతి ఒక్కరూ మస్ట్ అండ్ షుడ్ గా ఇక్కడ స్నానం చేసి వెళ్తూ ఉంటారు.
ఇప్పుడు టైం 12:30 AM. ఈ టైంలో కూడా క్రౌడ్ అయితే ఎవరో తగ్గలేదు. బలివేలో మాత్రం ఏ షాపు అయితే క్లోజ్ కూడా అవ్వట్లేదు. సో ఇదండి ఈసారి మేము నైట్ విజిట్ చేసిన బలివే విశేషాలు. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.